ఏంటమ్మా వెళ్ళేటప్పుడు హోమ్ టూర్ తీస్తున్నావు అనుకుంటున్నావా? బట్ తప్పదండి, మనకి జ్ఞాపకాలుగా ఉండాలంటే వెళ్ళేటప్పుడు హోమ్ టూర్ తీయాలి. ఇది కూడా మా చిన్న బాబు తీశాడండి. సో ఈ హోమ్ టూర్ లైక్ మేము ఉన్నది హౌస్ ఎలా చూపిస్తూ నేను అమెరికాలో 2.5 years ఎలా ఉన్నాను ఏంటి అనేది మీకు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, చాలామంది కూడా రీచ్ అవుతుంది. సో మేము 2.5 years ఉన్నాము. సో ఎలా ఉంది లైఫ్ అని చాలామంది అడుగుతుంటారు. బాగుంటుందండి. బట్ ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఎర్న్ చేస్తేనే చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఒక్కళ్ళు ఎర్న్ చేస్తే ఈవెన్ హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం చాలా కష్టమవుతుందండి సర్వైవ్ అవ్వడము. సో మేము ఆల్రెడీ 2.5 years ఉన్నా కూడా మేము హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. సో మీరు ఎందుకు మూవ్ అయ్యారు అంటే మేము ప్రాజెక్ట్ పర్పసే వచ్చామండి. మాది L1 వీసా అనమాట. ఆ ప్రాజెక్ట్ ఆఫీస్ తరపు నుంచి వచ్చింది కాబట్టి ఆఫీస్ తరపు నుంచే ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి మేము బ్యాక్ వెళ్ళిపోయామన్నమాట. సో అందరు అడిగారు అక్కడే ఉండి ఇంకా కంటిన్యూ అవ్వచ్చు కదా అంటే, అవకాశం అంటే ఉంటామండి, అవకాశం లేదు కాబట్టి బ్యాక్ వచ్చేసాము. సో అక్కడ వెదర్ బాగుంటుంది, పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఉంటుందండి. చాలా బాగుంటుంది, వెదర్ కూడా బాగుంటుంది, ఫ్రెండ్స్ కూడా అవుతారు. సమ్ ఈవెంట్స్కి వెళ్తే ఫ్రెండ్స్ అలా అవుతుంటారు, ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది. సో ఇద్దరు వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కళ్ళు చేస్తే అక్కడ మేనేజ్ చేయడం చాలా కష్టం అండి. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను. చాలామంది అన్నారు అక్కడికి వెళ్తే ఉండలేవమ్మా అని కూడా అన్నారు. బట్ భయపడాల్సిన అవసరం లేదండి, ఉండగలుగుతారు ఎవరైనా కూడా. అలవాటు చేసుకుంటే ఏదైనా అలవాటు అయిపోతుంది. ఫ్లెక్సిబుల్గా ఉంటేనే మనం లైఫ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. వెదర్కి ఉండలేరు అన్నట్టు కూడా అన్నారు, కానీ మేము NC నార్త్ కరోలినా కాబట్టి వెదరు చాలా కంఫర్టబుల్గా బాగుండేది. రెయిన్స్ అన్నీ కూడా బాగుండేది. అన్ని ఎక్స్పీరియన్సెస్ స్నో చూసాము. మీరు ఆల్రెడీ నా ముందు వీడియోలు కూడా చూసుంటారు కాబట్టి అది కూడా బాగుంటుందండి. వెదర్ వైజ్గా చాలా బాగుంటుంది ఇక్కడ. పిల్లలకి స్పోర్ట్స్ కూడా చాలా బాగుంటాయండి. మనకి కంఫర్టబుల్గా పిల్లలకి నచ్చింది జాయిన్ చేయించవచ్చు. క్రికెట్ ఉంటుంది, సాకర్ ఉంటుంది, బాస్కెట్ చాలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ఇండియాలో కూడా అందరినీ అట్లనే పిల్లల్ని కూడా జాయిన్ చేస్తున్నారు. సో అక్కడిక్కడ కంపేర్ చేయొద్దు, ఏది బెస్ట్, ఇండియా బెస్ట్ అది బెస్ట్, ఎక్కడ ఉండే బెస్ట్ అక్కడ ఉంటుందండి. బోత్ ఆర్ వెరీ గుడ్. ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది, మైండ్కి తీసుకునేంతవరకే. సో మేము వెళ్ళే ముందు ఈ హోమ్ టూర్ అది కూడా మా బాబు చేస్తున్నాడు, అందుకే చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు అనమాట. ఇక్కడ పైన కూడా కనిపిస్తుంది మీకు, అక్కడ ఉంటుంది ఇంట్లో సెంట్రల్ AC అనమాట. అవన్నీ నేను చూపిద్దాం అనుకున్నాను, బట్ నాకు టైం లేదండి. సో మేము చాలా బిజీగా ఉన్నాము. సో ఇది మా చిన్న బాబు తీసాడు కాబట్టి మాకు గుర్తుగా ఉంటుంది. మీకు కూడా ఏంటి ఎలా ఉండొచ్చు అన్నట్టు కూడా మీకు చెప్తున్నానండి. ఇప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే లైఫ్ అనేది కూల్గా వెళ్ళిపోతుందండి. ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటుంటే ఎక్కడైనా ఉండగలుగుతామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.